ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు N95 మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడాలట. 15 డేస్. మేము చచ్చిపోతాం. పాజిటివ్ కేసులు ఎందుకు రావండి? మినిమం మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. పోలీసు వాళ్ళకి అంత లోకవాడు డాక్టర్లు అంటే దుబే ఎవరు చెప్పుకుంటున్నాడు. ఏంటి సార్ ఇది? డాక్టర్కి మినిమం రెస్పెక్ట్ లేదా? ఒక్క మాస్క్ కూడా ఇవ్వట్లేదండి. మాస్క్ ఇవాళ ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు ఏంటి సంతకం పెట్టించుకున్నారు, దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా. ఎలా కొడతారు చూడండి. ఏమైంది సార్ సుధాకర్ గారు? ఏమైంది? అసలు లేదు. నేను వచ్చి మామూలుగా ఆపేది పులుసు ఆపిన తర్వాత టార్గెట్ చేశావా? టార్గెట్ చేయలేదు సార్. కాపాడదాన్ని చేశాను. అంతా సీనియర్ డాక్టర్ 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. సీనియర్ డాక్టర్ 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. పోలీసు వాళ్ళు ఏంటంటే జగన్ పనిచేస్తున్నారు. జగన్ ఏంటంటే ఒక కిరాతకుడు ఇక్కడ అందరిని చెప్పేస్తున్నాడు. ఆయన దళితుల విధానానికి ఒక ఎమ్మెల్యే రాడు, ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్కి. మా డీసీహెచ్ఎస్ ఫోన్ చేస్తే మానస్ బాబే జాబు అట్లా ఆయన అంటాడు నాయకు. ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త మరి ఎమ్మెల్యే అక్కడ మరి చెప్పేస్తాడేమో కానిస్టేబుల్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ దొంగ. అనకాపల్లి వెళ్తున్నాను. అక్కడ పోలీసులు ఆపారు. అక్కడ కరెక్ట్ మరిపాలెం దగ్గర NSTL దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు ఒకడు కానిస్టేబుల్. నేను అన్నాను ఇది నా లోన్ కట్టడానికి తీసుకున్నానండి, కట్టేస్తానండి. ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ రోజు నెల కట్టుంటే నేను రాత్రి పాలు కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకొని కడితే డబ్బులు లాగేసుకున్నారండి. నా సెల్ ఫోన్ తీసుకుని ఇసిరిసి నా కార్లో 2 విస్కీ బాటిల్ ఏమో పెట్టేశారండి. పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్త అన్నారు. నేను టీడీపీ కార్యకర్త నేను ఎందుకు దొబ్బుతున్నారండి? ఇంటికి 10 ఫోన్లు అండి, రోజుకి 20-30 ఫోన్లు అండి. ఎవరి ఫోన్లు తెలుసండి. మరి 5 రూపాయల మాస్క్ కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అనుకుని ఫోన్లు, అన్ని ఫోన్లు అలా అవే. అప్పుడు ఏం చేయాలి మనిషి? నేనేం చేశాను ఆఖరికి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఆ రోజు నా డబ్బులన్నీ దొబ్బిశారండి. నా బట్టలు చింపేశారండి. ఇదో చింపేసి నేనంట తాగేసాను, బట్టలు తిరుగుతున్నంట. లారీకి తోసేద్దాం అనుకున్నారు సిఐ ఎవరో ఎస్ఐ పోతాను పోలీసులు. మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతాను పెట్టేశారండి. వాళ్ళు పోలీసులు అయితే కారులో వస్తారు, లేకపోతే రక్షాలు వస్తారా? ఎవడో అంట స్ఫోడాలు వచ్చారట. మా అబ్బాయి బండి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్లి పోలీసు వాళ్ళు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చారో తీసుకురామంటున్నారు అండి. నేనన్నాను సార్ ఎవరో నాకేం తెలుసు సార్, బండి అక్కడ ఉంది కదా ఇచ్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకురామంటే నేను మళ్ళీ అప్పుడు కూడా కొట్టారు సార్. బండి డబ్బులే సార్. కొడితే నేను అప్పుడేం చేశారు? బాగా కొట్టారు సార్, నన్ను బాగా కొట్టారు. అన్ని చేశారు సార్. నాకేముంటుంది సార్? వీళ్ళేం చేస్తారంటే ఇటు పెద్ద టెర్రరిస్టు నాకేది కేసులు పెడుతున్నారు సార్. పోతాను పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళందరూ నాకు 10 లక్షలు ఇవ్వాలి సార్. నా క్యాష్ కొట్టారు సార్. బండంతా దోషిస్తున్నారు. కావాలంటే మీరు రికార్డు చూసుకోండి. నా కారు అంతా లాయించుకున్నారు. నేను పిచ్చాసులు జాయిన్ చేస్తారంట. పిచ్చోళ్ళు